హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కిడ్స్ వండి 1 ఇయర్ బేబీవి మనం ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసాం అనమాట. ఇవి 3 ఫ్రాక్స్ స్టిచ్ చేసాం. అంటే ఈ పాపాది 1 ఇయర్ బేబీవి అన్నీ కూడా 6 మంత్స్ బాబే కానీ 1 ఇయర్ బేబీకి వరకు స్టిచ్ చేసాం అనమాట. ఇవేంటంటే 1 ఇయర్ వరకు సెట్ అవుతాయండి. ఒక 13 మంత్స్ 14 మంత్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే షార్ట్గా వేసుకున్నా కానీ స్టైల్గా ఉంటుంది కాబట్టి కొంచెం షార్ట్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు అనమాట. అయితే చూడండి, ఇవి అన్నీ కూడా మనం కస్టమైజేషన్ చేసి ఇచ్చినవి. క్లాత్లు ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. మనం ఓన్లీ స్టిచ్చింగ్ వర్క్లు మాత్రమే మనం డిజైన్ చేసాం అనమాట. ఇది అయితే ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. చాలా బాగున్నాయి అనమాట. 3 కూడా డిఫరెంట్గా మంచి కలర్ కాంబినేషన్ మీద బాగున్నాయి. ఇవి చూడండి, ఈ లంగా ఏంటంటే విడ్త్ చాలా ఎక్కువ రాలేదనమాట. ఎందుకంటే మనకి ఇది ఐరన్ చేయడానికి కూడా రాదు. ఎందుకు అంటే ఇది క్లాత్ ఏంటంటే 0 సైజు లంగా తెస్తారు కదండి. అదేంటంటే నడుము అనేది వెడల్పు ఉండదు అనమాట. క్లాత్ ఎక్కువ ఇవ్వడు అనమాట. అందుకనేసి మనం ఏంటంటే ఎక్కువ ప్రిల్స్ రాదు, ఉన్న ప్రిల్స్ తోటి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయడమే. మనకి యోక్ పార్ట్కి అయితే డబుల్ లైనింగ్ అనేది వేస్తామండి. చూడండి, మనం యోక్ పార్ట్కి డబుల్ లైనింగ్ వేస్తాము. డబుల్ లైనింగ్ వేయడం వల్ల ఏంటంటే మనం పాపకి ఏంటంటే ప్రతిసారి బ్లౌజ్ వేసి ఉండక్కర్లేదు, ఇలా వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ డబుల్ లైనింగ్ మీద షోల్డర్ జారదు, ప్లస్ బ్లౌజ్ డ్రెస్ కూడా ఏంటంటే వేసుకున్నా చాలాసేపు ఉంచినా కానీ పిల్లలు ఇరిటేట్ అవ్వకుండా ఉంటారనమాట. అయితే దీనికి ఏంటంటే చాలా సింపుల్గా వర్క్ చేయించి స్టిచ్ చేయించాను. చూడండి, ఇదేంటంటే 1 ఇయర్ బేబీయే కానీ చాలా బాగుందండి. అంటే ఫస్ట్ 1 ఇయర్ బేబీ బర్త్డేకి అన్నట్లు కొంచెం డిజైన్ చేసాం అనమాట. ఇది మనం ఇదేంటంటే థ్రెడ్ వర్క్, స్ప్రింగ్ వర్క్ అండి. కొంచెం ఎక్కువ అంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. అవునా, చూడండి, ఇది వర్క్ కూడా చాలా బాగుందండి. సింపుల్గా ఇది వర్క్ కూడా ఏంటంటే చాలా సింపుల్గా ఉంది. మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. చూడండి, వర్క్ కూడా కింద అనేది అయితే ప్రిల్స్ పెట్టాము. కింద ప్రిల్స్ పెట్టి చేసి హ్యాండ్స్ ఏంటంటే బాహుబలి బుట్ట పెట్టించాను అనమాట. చిన్న హ్యాండ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి, ఈ హ్యాండ్స్ అయితే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి, ఇది లంగా జాకెట్ చేశాను కదా. నెక్స్ట్ అయితే ఇంకొకటి మిడ్డీ అండ్ మా బ్లౌజ్ లాగా చేశాను. ఇది చూడండి, ఇది చాలా గేర్ వస్తుంది, ఎంత బాగుందో చూడండి. ఇదేంటంటే మిడ్డీ అండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, పిల్లలకి ఇలా వేస్తే నిలబడుతుందా అని. చాలా బాగా నిలబడుతుందండి, ఇబ్బంది ఏం లేదు. మనకి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలంటే మాత్రం ఇలా ఉండాల్సిందే. చూడండి, పూర్తిగా ఏంటంటే ఎలాస్టిక్ పెట్టామన్నమాట. పిల్లలకి ఏంటంటే ఒత్తుకోదండి, ప్లస్ మనకేంటంటే వేసుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మెయిన్ కొంచెం హాఫ్ ఎలాస్టిక్ అలా పెడితే కొంచెం జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫుల్ ఎలాస్టిక్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇవి పట్టేస్తుంది అనమాట నడుము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి మెజర్మెంట్స్ ఎలా ఏంటి అనేదాన్ని అయితే నేను దాని ప్రకారం చెప్తాను. మెజర్మెంట్స్ అయితే పుట్టిన బేబీ కాడ నుంచి 5 ఇయర్స్ బేబీ వరకు అయితే మెజర్మెంట్స్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే దాదాపు పిల్లలు అనేది కొంచెం హైట్ అలా కొంచెం బూస్ట్గా ఉంటారు. దానికి తగ్గట్టు బేబీ ఫోటో ఉన్నా కానీ చూసి కస్టమైజేషన్ అయితే చేసిస్తాం అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం ప్రిల్స్ పెడితే ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇది ఎంత నీట్గా ఉందో, చాలా గేర్ వచ్చిందండి. ఇది 1 మీటర్ అనమాట. 1 మీటర్ని హైట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. 16 ఇంచెస్ ఉంటుంది కాబట్టి చాలా గేర్ వచ్చింది అనమాట. అంటే బుట్టలాగా వస్తుంది. మన కింద ఏంటంటే చూడండి, పైపింగ్ అనేది వేసాం అనమాట. నార్మల్గా జిగ్జాగ్ చేసే కన్నా ఇలా పైపింగ్ వేయడం వల్ల గుచ్చుకోకుండా కూడా ఉంటుంది, పిల్లలకి ఇరిటేట్ అవ్వకుండా ఉంటారు. ఈ పైపింగ్ కూడా సేమ్ పింక్ కలర్ క్లాత్ తోటి వేయించాను అనమాట. ఇలా వేయించడం వల్ల ఏంటంటే బాగుంటుంది మా డ్రెస్ కూడా. మనకి దానికి ఏంటంటే మనం పట్టు క్లాత్ తెచ్చి ఇలా ఓన్లీ ఫ్రంట్ వరకు ఒక బంచెస్ లాగా చిన్న బంచెస్ లాగా వేసి దీన్ని మామూలుగా నార్మల్గా స్టిచ్ చేసాం అనమాట. స్లీవ్స్ లేవు. పిల్లలకైతే స్లీవ్స్ లేకుండా ఉండే డ్రెస్సులు చాలా లుక్ ఉంటాయి అనమాట. పట్లంగాలకైతే కొంచెం బుట్ట హ్యాండ్స్ అలా పెట్టిస్తుంటాము. వీటికైతే అలా అవసరం ఉండదు అనమాట. ఫ్యాన్సీగా వేసే వాటికి ఏంటంటే హ్యాండ్స్ లేకపోయినా చాలా క్యూట్గా ఉంటాయి అనమాట పిల్లలవి. అయితే నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. అసలు చూస్తుంటేనే ఎంత ముద్దుగా ఉందో చూడండి ఈ డ్రెస్. ఈ గౌన్ లాగా అంటే లాంగ్ ఫ్రాక్ లాగా అండి. హ్యాండ్స్ లేదు, షోల్డర్ పార్ట్ కూడా కొంచెం ఏంటంటే వేస్తే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇదేంటంటే మనకు బోర్డర్ ఉందండి. ఆ బోర్డర్ని 2 బోర్డర్స్ యాడ్ చేసి మనం ఇలా స్టిచ్ చేసాం అనమాట. లేదు అంటే కొంచెం క్లాత్ అనేది మనకేంటంటే
కింద క్లాత్లో కింద ఇంత బార్డరే వస్తుంది. అప్పుడు ఏంటంటే పైన రెడ్ కనపడితే లుక్ ఉండదు. దానికోసమని ఒక బార్డర్ కట్ చేసి మళ్ళీ పైన అటాచ్ చేశాను. ఇది అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి జాయింట్ చేసింది అనేది కూడా తెలియదండి. నేను చెప్తే కానీ అది అర్థమవుతుంది అనమాట. జాయింట్ చేసింది కూడా తెలియకుండా ఉంటుంది. చూడండి, లోపల వైపు జాయింట్ చేసింది అనేది అయితే తెలుస్తుంది. లోపల వైపు తెలుస్తుంది కానీ పైకి అయితే తెలియదండి జాయింట్ చేసింది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కింద కట్ వర్క్ కూడా అలాగే పెట్టేసాము. లోపలికి ప్రిల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ కట్ వర్క్ అనేది లుక్ ఫినిషింగ్ బాగా కనపడుతుంది అనమాట. ఓకేనా, చూడండి అసలు 1 ఇయర్ బేబీది ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఈ ఫ్రాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. బ్యాక్ సైడ్ అనేది రొటీన్ అనమాట. మనకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ స్టైల్లో బ్యాక్ సైడ్ అనేది జిప్ అనేది రొటీన్గా ఇచ్చేస్తాము. ఇదేంటంటే వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. పిల్లలకి ఏంటంటే కొంచెం ఈజీగా తీయడానికి కానీ బాగుంటుంది అనమాట. ఓకేనా, మనకి ఇలా కిడ్స్ అనే కాదండి, ఎవరి అయినా కూడా కస్టమైజేషన్ అయితే చేసిస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.